ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః అండి. ఎట్టకేలకు మొత్తం మీద నేను కూడా వాడపల్లి వారాలు అనేవి మొదలు పెట్టాల్సి వచ్చిందనమాట. అనుకోలేదు, నార్మల్గా వెళ్తున్నాను. దానికి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ ఏంటి, కొన్ని కొన్ని విషయాల్లో నేను పంచుకోవాలనుకుంటున్నాను. దానికి సంబంధించి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే మామూలుగా ఎవరే టైంకి బయలుదేరుతారో నాకు తెలీదు. నేనైతే నైట్ 10కి బయలుదేరిపోయాను అనమాట. మా ఊరు నుంచి బయలుదేరిపోయినప్పటికి మొత్తం ఇంకా రోడ్లంతా ఇంకా ఇలాగే ఉన్నాయి. ఇంకా అసలు ఏమీ లైట్స్ కానీ ఏమి ఉండవు అనమాట. రోడ్డు అంటే మీకు రావులపాలెం దగ్గరికి వచ్చేస్తే మెయిన్ కోనసీమ నడిబొడ్డైన రావులపాలెం దగ్గర నుంచి వచ్చేస్తే అక్కడ నుంచి లొల్ల రాలి ఆత్రేయపురం వెళ్ళే రోడ్డు అనమాట ఇది. ఆ రోడ్లో వెళ్తే సరిపోద్ది అనమాట. అక్కడి నుంచే మనకి ఇక్కడికి ఒక రైట్కి మనం ర్యాంప్లా వస్తుంది, ఒక పెద్ద బ్రిడ్జ్ లాగా. అక్కడ నుంచి రైట్కి కట్ అవుతే సరిపోద్ది. ఇప్పుడైతే ఇలా వచ్చాం కదా, ఆ రోడ్లో చాలామంది నడిచేస్తున్నారండి. ఆ టైంకే నైట్ 10కి 11కి ఆ టైంకే చాలామంది నడిచొచ్చేస్తున్నారనమాట. నేను అప్పటికే వీడియో తీద్దాం అనుకుంటున్నా, కానీ చీకటి మొత్తం అసలు ఏమీ లేవు, లైట్స్ కూడా లేవన్నమాట. అంటే మార్నింగ్ టైం ఈ రోడ్లో రావడం, టెంపుల్కి మేము ఎప్పుడైనా సరదాగా మార్నింగ్ వెళ్ళడం తప్ప నైట్ టైం అనేది వెళ్ళింది లేదు. ఇదే ఫస్ట్ టైం నైట్ వెళ్ళడం. ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా ఆపేస్తున్నారండి, మార్నింగ్ ఎవరిని రానివ్వట్లేదు. మేము నైట్ వెళ్ళిపోవడం వల్ల కొంచెం ప్లస్ అయిందని చెప్పుకోవాలి. ఇంకా మొత్తం ఆ బ్రిడ్జ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఆత్రేయపురం వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ వెళ్తే మనకి గుడి వచ్చేస్తుంది అనమాట. మీరు వెహికల్ మీద వస్తే పార్కింగ్ టికెట్ తీసుకుంటారు. బైక్ అయితే 15 రూపీస్, కార్ 4 వీలర్కి 30 రూపీస్ అనుకుంటా. నేను సరిగ్గా చూడలేదు. బైక్ అయితే 2 వీలర్కి 15 రూపీస్ తీసుకున్నారు. నేను వచ్చినప్పటికీ మొత్తం ఇదిగో ఇంత ఖాళీగా ఉంది టెంపుల్ మొత్తం. చూడండి, అదిగో మొత్తం అన్ని బార్గెట్స్ అన్నీ బంద్ చేసేసారు. ఎక్కడైతే ఏమీ వెళ్ళకుండా, అంటే లోపలికి ఎవరు వెళ్ళకుండా మొత్తం అన్నీ బంద్ చేసేసారు. అమర్ గారు తెలుసు కదా, ఆయన ఆల్రెడీ వారాలు స్టార్ట్ చేశారు. నేను ఆయనతో పాటు నేను కూడా వచ్చాను అనమాట. అయితే మేము వచ్చేసి నైట్ స్నానం చేసేసాము గోదావరి దగ్గరే. మేము 11 గంటల టైంకి స్నానం చేసేసి 12 అయినప్పటికీ మేము గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మొదలు పెట్టేసాం అనమాట. 7 గంటలకి 7 ప్రదక్షిణాలు చేసేద్దాం అనేసి. చాలామంది ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు మనం ప్రదక్షిణాలు చేసినప్పుడు 7 ప్రదక్షిణాలకి 7 రూపాయి కాయిన్లు అనేవి హుండీలో వేయాలి కదా అంటున్నారు. చాలామంది దగ్గర కాయిన్స్ ఉండట్లేదు. అక్కడ కాయిన్స్ తీసుకుంటారు. అక్కడ కాయిన్స్ 10 రూపాయలు మనం నోట్ ఇస్తే వాళ్ళు 7 కాయిన్స్ ఇస్తున్నారనమాట. పువ్వులు కూడా వేస్తారు. ఇది ఎందుకు పెట్టారంటే, మనకి 7 ప్రదక్షిణాలు తిరిగినప్పుడు మనకి లెక్క తెలియకపోవచ్చు. లెక్క తెలియకపోతే మనం తిరగడం కష్టం కదా, లెక్క పెట్టుకోవడం మర్చిపోవచ్చు. కాబట్టి ఏంటంటే, మన దగ్గర ఒక 7 కాయిన్స్ కానీ 7 ఫ్లవర్స్ కానీ పెట్టుకుని మనం రౌండ్స్ తిరిగామంటే లాస్ట్ కాయిన్ వేసేసామంటే మన ప్రదక్షిణాలు 7 పూర్తయిపోయినట్టు లెక్క. అవి 7 కాయిన్స్ వేస్తారు. చాలామంది 7 పువ్వులు కూడా పెట్టుకుంటారు. నేనైతే నార్మల్గా ఒకసారి అన్నిసార్లకి కలిపి ఒకసారి 10 రూపీస్ కూడా మనం వేసుకోవచ్చు. అది లెక్క ఏమీ లేదు. కాకపోతే ఇది లెక్క కోసం, మనం తిరిగి లెక్క కోసం అనేది ఈ అమౌంట్ అనేది పెట్టారనమాట. పువ్వులు కానీ లెక్క కానీ. పువ్వులు చాలామంది హుండీలో వేస్తారండి. అలా వేయకూడదు, కాయిన్స్ పాడైపోతాయి అనమాట. నోట్లు ఏమైనా ఉంటే లోపల పాడైపోతాయి. కాబట్టి పువ్వులు పట్టుకుని లెక్క పెట్టుకుని తిరిగే వాళ్ళైతే పువ్వులు బయట ఉంచండి. కాయిన్స్ లెక్క పెట్టుకుని తిరిగే వాళ్ళు అయితే మాత్రం కాయిన్స్ లోపల వేసుకుంటే హుండీలో వేసేస్తే సరిపోద్ది. నేనైతే మాత్రం ఒకసారిగా 10 రూపీస్ అంటే 5 రూపీస్ కాయిన్లు 2 వేసేసాను అనమాట. ఇలా మనకి రాజగోపురానికి ముందు ఒక 2 హుండీలు ఉంటాయి. ఇక్కడ ఒకటి, రోడ్డుకి ఈ పక్కన ఒకటి, ఆ పక్కన ఒకటి, 2 హుండీలు ఉంటాయి అనమాట. హుండీలో మనం కాయిన్స్ వేసేచ్చు. పువ్వులు అయితే అదిగో అలా పైన పెట్టేసి ఉంచుతున్నారు. లేకపోతే చాలామంది కింద వేసేసి నార్మల్గా కింద పెట్టేసి ఉంచుతున్నారు అనమాట. మొత్తం మీద అన్నీ తిరుగుతున్నాను నేను. నాకు 3వ ప్రదక్షిణలో అనుకుంటా కరెక్ట్గా ఇదిగో మన కామాక్షం కనపడింది అనమాట. అమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వే ఉన్నావు అనుకున్నాను. నేను మొత్తం చాలా బార్గెట్స్ చూశాను, ఒక్క చోట కూడా కనపడలేదు. ఆ ఒక్క చోటే కనపడింది కామాక్షి. మన కామాక్షి ఎక్కడన్నా మనకి కనపడుతుంది కదా. ఇక్కడైతే చాలామంది దీపాలు పెట్టుకుంటున్నారు. దీపారాధన చేసుకునే వాళ్ళు దీపారాధన చేసుకుంటున్నారు. తులసి మాలలు తీసుకొచ్చి ఆ స్వామి దగ్గర లోపల చిన్న స్వామి ఇంకొక ఆయన ఉంటారు, అక్కడ వేస్తున్నారు, ఇక్కడ వేస్తున్నారు. చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇదిగో ఇలా 7 ఇటుకలు అనేవి పేరు చేసి అక్కడే దీపారాధన 7 పిండి ప్రమిదలు కానీ నార్మల్ ప్రమిదలతో కానీ 7 దీపారాధనలు చేసుకుంటున్నారు. లేదంటే సంవత్సరం ఒత్తు ఉంటుంది కదండి, 365 ఒత్తు వెలిగిస్తున్నారు చాలామంది. వెంకన్న బాబుకి గండదీపం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ గండ దీపారాధన కూడా చేసుకుంటున్నారు. మా అమ్మగారు అయితే మొత్తం స్వామికి పూజ చేసేసుకుంటున్నారు. ఆయన వచ్చాను కదండి, ఆయన అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి గుళ్ళకి వెళ్ళమంటే. అసలు
ఎవరితోని మాట్లాడరు అనమాట. ఆయన పని ఆయన చేసుకుంటారు, మన పని మనం చేసుకోవడమే. ఇంకా అన్నీ ప్రదక్షిణలు కూడా అయిపోయినప్పటికీ నైట్ 12 అవ్వస్తుంది. అప్పుడు స్వామివారికి ఇంకో అమ్మగారు మొత్తం అన్నీ తీసేసుకున్నారనమాట. పువ్వులు, టెంకాయలు అవన్నీ తీసుకున్నారు. అవన్నీ ఒక పళ్ళెంలో నీట్గా సర్దుకుని స్వామికి తీసుకెళ్తున్నారు. ఆయన చాలా భక్తి తత్పరత ఎక్కువ అండి. పువ్వులు చాలా ఎక్కువ తీసుకున్నాడు ఆయన స్వామికి. మేము ఇంకా 200 రూపీస్ టికెట్స్ తీసుకున్నాం అనమాట. అందులోంచి వెళ్తున్నాము. మేము తిరిగే టైంకి అయితే జనాలు తక్కువే ఉన్నారు. అప్పటికి నాకు తెలుసు ఆల్రెడీ ఈ విషయాన్ని మనకు తెలుసు. అప్పటికి ఇంకా లోపలికి అలౌ చేయట్లేదు, జాగ్రత్తగా అక్కడే పట్టుకుని కూర్చున్నాం అనమాట. 12 గంటలకి లోపలికి పంపించట్లేదు. ఒకవేళ మనం బార్గేట్లో పడిపోయామంటే లోపల క్యూ లైన్లో పడిపోతే ఏ టైం అయినా పర్వాలేదు కదా, లోపలికి కరెక్ట్గా మనకు దర్శనం టైంకి వదులుతాడు కదా అనేసి మేము ఇంకా లోపలికి చేరాము. అప్పుడు కరెక్ట్గా టైం 12 అవుతుంది. మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. మొత్తం అందరూ సిట్టింగ్ వేసేసి పడుకున్నారనమాట చాలామంది. బార్గేట్లలోనే ఫ్యాన్లు వేసేసారు శుభ్రంగాని. మేము అమర్ గారు నేను ఇంకా అలాగా మాకు ఆపోజిట్ లైన్లో కూడా అప్పటికప్పుడు ఫిల్ అయిపోయింది. అది ఎలా ఫిల్ అయిపోయిందో వితిన్ సెకండ్స్లో ఫిల్ అయిపోయింది అది. ఇంకా మొత్తం మేము అన్నీ అలా కూర్చున్నాం. ఇంకో అమర్ గారు అయితే ఎక్కువ ఒక 11 మూరల వరకు సన్నజాజులు స్వామికి తీసుకున్నారు. తులసి మాలలు, ఒక అత్తం అట్టపళ్ళు, కొబ్బరికాయలు అవన్నీ తీసుకున్నారనమాట అమర్ గారు. ఆ పళ్ళెంలో పెట్టుకుని అది తీసుకెళ్ళి లోపడేస్తున్నారనమాట. ఇంకెలాగ ఖాళీగా కూర్చున్నాం కదండి, లలిత చదువుదామా అనేసి నేను అన్నాను కానీ నేను లలిత ఫోన్లో ఛార్జింగ్ లేదు, నాకు చూడకుండా చదవటం వచ్చు కానీ వినకుండా కొంచెం తప్పులు వస్తాయనేసి పెట్టుకుంటాను. నా వల్ల అవ్వలేదు. కానీ అమర్ గారు అయితే లలిత స్టార్ట్ చేశారు. ఆయన ఇంకా మన ఇంకా బాహ్య ప్రపంచంలో ఉండరండి, బయట ప్రపంచంలో ఎవరిని పట్టించుకోరు. ఇంకా ఆయన చదువుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. లలిత చదువుకుంటానే వెళ్ళిపోతున్నారు. ఆయన అడిగాను నేను అంటే ఈ క్లిప్స్ వేసుకోవచ్చు అనేసి, ఏమనలేదు ఆయన. తీసుకొని పోని పర్వాలేదు అన్నారు. ఆయనకి తెలియకుండా తీసాను అనమాట. లలిత నేను తీసి ఏదో రకంగా చదువుతున్నప్పుడు అంతా డిస్టర్బ్ చేయలేదు. ఇంకా నేను తర్వాత ఫిల్టర్లు పెట్టుకున్నాను. నేను నా మొక్కం చూపించాను కదా, నాకు ఒక మొక్కం చూపించాను కాబట్టి ఫిల్టర్ పెట్టుకున్నాను అనమాట. ఆయనకు కూడా ఫిల్టర్ వచ్చేస్తుంది. ఆయనకు ఫిల్టర్ రాకుండా ఎన్నిసార్లు తల అలా ఇలా అనుకుంటున్నారనమాట. ఆయన నేను సరదాగా అదిగో మళ్ళీ ఫిల్టర్ వచ్చేసేది. అలాగా చాలాసేపు అలా సరదాగా ఆడుకున్నాము. ఈలోపు ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది అనేసి మళ్ళీ పక్కకు పెట్టామన్నమాట. మనకైతే మాత్రం కరెక్ట్ టైం అంటే మీరు ఆ టైంకి మార్నింగ్ చాలామంది వచ్చేస్తారండి జనాలు. మనం ఎంత ఇబ్బంది పడాలంటే దర్శనానికి అదిగో ఇదిగంటే ఈజీగా 4 అవర్స్ పట్టేస్తుంది. మేము ఈ లైన్లో ఉన్నా కూడా మ్యాక్సిమం 4 అవర్స్ పట్టేస్తుంది. నాకు లైఫ్లో ఫస్ట్ టైం అనిపించిందండి, ఒక రోజు నేను నిద్రపోనంత మాత్రాన ప్రపంచం ఏం మునిగిపోదని అనిపించింది. ఎందుకంటే నేను నిద్ర విషయంలో చాలా జాగ్రత్త పాటింతాను. నాకు నిద్ర అంటే మహా పిచ్చి అనమాట. అటువంటిది నేను ఇంకా అలాంటిది స్వామి కోసం ఓపిక చేసుకుని వెళ్ళానని నేను అనుకోను. ఎందుకంటే అమర్ గారే దగ్గరుండి తీసుకెళ్లారని చెప్పుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఫ్రంట్కి దగ్గరలో కంట వచ్చామన్నమాట. ముఖ మండపం దగ్గరికి యువతలకి ఇంకొక స్వామికి చుట్టూరు శేలాహారం ఉంటుంది కదా మండపం, ఆ మణి మండపానికి కొంచెం ఎదురుకు వచ్చామన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ స్వామి అంతరాలయం అదే ముఖ మండపం దగ్గరలోకి మళ్ళీ ఇంకో దాంట్లోకి వచ్చాం. అక్కడికి వచ్చినప్పటికి దగ్గరలో 4 అవుతుంది, 3:34 అవుతుంది అనమాట. ఎందుకంటే అప్పుడు సుప్రభాతం మొదలు పెట్టడానికి స్వామికి అన్నీ సర్దుకుంటున్నారు. మొత్తం ఆలయ సిబ్బందిలు అందరూ ఉంటారు కదా, అందరూ వచ్చి మొత్తం అన్నీ సర్దుకుంటున్నారనమాట. ఈ లోపు క్యూ లైన్లో మొత్తం జనాలు అది బీభత్సంగా ఉన్నారు. ఇంక మొత్తం ఇంకా అలా కూర్చొని మేము జాగ్రత్తగా ఇంకా అక్కడ కూర్చున్నాము. కరెక్ట్గా సుప్రభాతం మొదలు పెట్టారనమాట. చాలా బాగా అనిపించిందండి. సుప్రభాతం మాత్రం సూపర్గా ఉంది. మనకి గుడి బయటే 200 రూపాయల టికెట్లు ఇస్తారనమాట. అవి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. 200 రూపాయల టికెట్కి వాళ్ళు ఇంకో 20 రూపీస్ వేసుకుని టికెట్ ఇస్తారనమాట. ఒక్కళ్ళే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ టికెట్ బట్టి. అలా మేము అమర్ గారు తీసేశారండి 2 టికెట్లు. నేను వెళ్ళినప్పటికీ ఆయన తీస్తున్నారు. సో ఇంక అనేసి మేము ఆ టికెట్స్ తీసేసుకున్నాము. ఎందుకంటే దర్శనం ఫ్రీగా కొంచెం సులువుగా అయిపోయే అవకాశం ఉంటుంది అనేసి మేము ఇంకా అట్లా తీసేసుకున్నాం అనమాట. జాగ్రత్తగా ఇంకా స్వామి దయ వల్ల అలా అయిపోయింది. తర్వాత ఒకళ్ళు వచ్చారు. సుప్రభాతం మొదలైందనమాట. ఓ పక్క నుంచి గుడిలో సుప్రభాతం చదువుతున్నారు, నా పక్క నుంచి అమర్ గారు సుప్రభాతం చదువుతున్నారు. నాకు హాఫ్ వరకు కూడా రాదు సుప్రభాతం, ఏదో 2-3 లైన్స్ వచ్చు. అది మాత్రమే చదువుకోగలిగాను నేను. కానీ ఆయన పక్కన కూర్చుని విన్నాను. సుప్రభాతం చదివినప్పుడు చాలా బాగుందనమాట. ఈలోపు అమర్ గారు కూడా దాన్ని చదివేశారు నా పక్కన కూర్చుని. ఆయన కూడా స్వామికి హారతి కూడా ఇచ్చేసారు. ఈలోపు తొలి హారతి ఇస్తారు. ఇంకా సన్నాయి మేళం ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ అవ్వాక మొత్తం
స్వామికి సుప్రభాతం అయిపోద్ది. అయిపోయాక ఇంక దర్శనానికి వదులుతారనమాట. అలంకరణ అవుద్ది. ఒక పావుగంట బ్రేక్ ఇస్తారు సుప్రభాతం అయ్యాక. కొద్దిగా అంటే అలంకరణ అది చేసేసిన తర్వాత ఇంకా లోపలికి దర్శనాలకి అది ఇది వదిలేస్తారనమాట. ₹200 టికెట్ కానీ, ఆశీర్వచనం వాళ్ళని కానీ అందరినీ వదులుతారు. ఇంకా స్వామి హారతి ఇచ్చారనమాట. తొలి హారతి అది. అది తీసుకున్నాం, బయట నుంచి దండం పెట్టుకున్నాము. తర్వాత లోపలికి వెళ్ళడానికి రెడీ అవ్వామనమాట. మీరు కానీ కరెక్ట్ ప్లానింగ్తో వచ్చారంటే బాగుంటుందండి. ఎందుకంటే లేట్ అవ్వి కొలిది మనకు అక్కడ చాలా బాధపడాలి. ఇంకా లేట్ అవ్వింది అంటే మనం ఇంకా ఏ టైం అవుద్దో కూడా చెప్పలేం. చాలామంది వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఎంత టైం పడుతుందని మనం చెప్పలేకపోతున్నాం దర్శనానికి. ఒక 4 అవర్స్ ఈజీగా పట్టేస్తుంది. ఇంకా దర్శనం అయిపోయాక బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చి అన్నీ తిరుగుతున్నాం. ఈలోపు అమర్ గారు సబ్స్క్రైబర్స్ వచ్చారు అమర్ గారికి. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా పాపులారిటీ అలా ఉంటుంది కదా. ఆయనకి తెలిసిన సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. వాళ్ళు ఆయనతో మాట్లాడుతున్నారు. వాళ్ళే వచ్చి ఈలోపు నేను ఇవన్నీ నార్మల్గా షూట్ చేసుకుంటున్నాను అనమాట. స్వామి గుడి చాలా మారిపోయిందండి. నేను అంటే మేము మామూలుగా ఇంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఏమి ఉండేది కాదనమాట. అసలు ఇప్పుడున్న వాడపల్లికి అప్పటికి చాలా డిఫరెన్స్ ఉండేది. అది గుర్తుకొచ్చి నాకు అనుకున్నాను అనమాట. అసలు ఎలా ఉండే గుడి ఎలా అయిపోయిందిరా అనేసి. ఇదివరకు అయితే మా తాతయ్య వాళ్ళ టైంలో అయితే 4 రోజులు ఇక్కడ తీర్థం అయ్యేదంటండి. మాకు ఇక్కడ అమలాపురం వెంకటేశ్వర స్వామికి, వాడపల్లి వెంకన్న బాబుకి ఇద్దరికి కూడా ఒక నెల్లాళ్ళ పాటు తీర్థం అయ్యేదంట. నెల్లాళ్ళ పాటు తీర్థంలో ఏంటంటే ఒక అమ్మాయిని కాపురానికి పంపించాలంటే మంచము, బీరువా ఇవన్నీ అవసరం ఉంటాయి కదా. అవన్నీ కూడా దొరికాయంట తీర్థంలో. అంత పెద్ద తీర్థాలు అవేవి. క్రమేపీ అది మళ్ళీ ఎందుకో తీర్థం తగ్గిపోయింది. తర్వాత ఒక 10-15 ఇయర్స్ నుంచి మాత్రం వాడపల్లి బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. దర్శనాలు ఏంటి అన్నీ చాలా ఇదిగా చేస్తున్నారు. కొత్తగా విమానం వెంకటేశ్వర స్వామిని అదిగో అక్కడ పైన కనిపిస్తున్న ఆయన ప్రతిష్ఠించారంట. ఆయనకు కూడా దండం పెట్టుకున్నాం. మనకి తిరుపతిలో ఉంటుంది కదా, ఆ విమానం వెంకటేశ్వర స్వామికి కూడా దండం పెట్టుకున్నాము. మేము బయటకు వచ్చినప్పటికి ఇదిగో చూడండి, లైన్ అప్పుడే పెరిగిపోయింది. అసలు రోడ్డు ఖాళీ లేదు. తిరిగే వాళ్ళు అందరూ తిరుగుతున్నారనమాట, గట్టిగా తిరుగుతున్నారు. ఇంకా మేము అనుకున్నాను నేను, నాకు ఆల్రెడీ ఐడియా ఉంది ఇలా ఉంటారనేసి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ టైంకి ఎలా ఉన్నారా, ఇలా కాకుండా మీరు మళ్ళీ మార్నింగ్ కొంచెం 7 ఆ టైంకి చూసామంటే ఇంకా అసలు అడుగు తీసి అడిగి ప్రదక్షిణ వేయడానికి కూడా ఖాళీ ఉండదు. ఇంకా అంత దారుణంగా ఉంటారనమాట. ఇప్పుడు కొంచెం మీడియంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ టైం అయిందంటే మాత్రం ఇంక అస్సలు ఖాళీ ఉండదు. ఏదో కార్తీక మాసంలో గుళ్ళో దీపారాధన చేస్తారు చూసారా, అలా చేసుకుంటున్నారు దీపారాధన చేసేవాళ్ళు కూడా. వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన కానీ, పెద్ద దీపం ఉంటుంది కదండి, అఖండ దీపం, గండ దీపం అంటారు కదా, అది కానీ చాలా ఇష్టం అనమాట వెంకటేశ్వర స్వామికి. అవన్నీ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా ఇటుకలను పెట్టుకుంటే 7 ఇటుకలు పెట్టుకుని అలాగా దీపారాధన చేసుకుంటే ఇల్లు కూడా అవ్వాల్సిన వాళ్ళకి అవుతుందంట. అలా కూడా పెట్టుకుంటున్నారు చాలామంది. ఈలోపు ఇంకా మొత్తం నార్మల్గా అలా షూట్ చేసాము. అప్పటికి మేము గుడిలోంచి బయటకు వచ్చినప్పటికి 4:30 అవుతుంది అనుకుంటా. 4:30, 4:45 అలా అవుతుంది. 4:45 అలా అవుతుంది. ఇంకా ఈయన దగ్గరికి వచ్చి నార్మల్గా చిన్న చిన్న క్లిప్స్ తీసుకుని వద్దాము అనేసి అలా తీసుకుంటున్నాం అనమాట. ఈలోపు ఇంకా చాలామంది జనం అండి. మనం నడవడానికి కూడా ఖాళీ లేదు. ఫ్రీ లైన్ అయితే ఏ టైం అవుతుందో కూడా చెప్పలేము. ₹50 అయినా కూడా పెద్ద ఖాళీ లేదు. వచ్చి 200 అయినా మేము ముందు వెళ్ళడం వల్లే. లేదంటే ₹200 లైన్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఎందుకంటే చాలామంది ఇంకా అందులో అయితే కొంచెం ఈజీగా అవుతుంది కదా అనేసి దానికి వస్తున్నారు. స్వామికి దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది కదా అనేసి. ఇంకా నేను అలా అవన్నీ చూసుకుని 5 అయింది బయటకు వచ్చినప్పటికి. ఇంకా మొత్తం అమర్ గారు అయితే ఆయన వేరేగా వచ్చారు కదా, ఆయన వెళ్ళిపోయారనమాట. నేను స్టార్ట్ అయిపోయాను ఇంకా గుడి దగ్గర నుంచి. ఇంకా మొత్తం దారంతా ఇంకా గుడి నుంచి వెళ్ళే వాళ్ళు తక్కువే ఉన్నారు. మీకు ఇంకా గుడికి వచ్చేవాళ్ళు ఉన్నారనమాట, మామూలుగా లేరు. లైట్లన్నీ మీకు లైట్లు కనబడుతున్నాయి కదా, అవన్నీ మిల్కు మెరుతున్నాయి కదా, అవన్నీ గుడికి వెళ్ళే బండ్లు అనమాట. చాలా ఎక్కువగా వస్తున్నారు ఇంకా ఆ టైంకి. ఇంకా మళ్ళీ పెరిగిపోతారు కూడా. అది ఇంకా చూడగా ఇంకా అవన్నీ చూసారు కదా, అంతా పెరిగిపోతూ ఉంటారు. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని డ్రైవ్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను నార్మల్గాని. పొద్దున్నే తెల్లారుతూ ఉంది. వర్షం వచ్చిందండి. అసలు నేను దర్శనానికి అసలు వెళ్తానా లేదా అనుకున్నాను. అలాంటిది స్వామి అమర్ గారి ద్వారా తీసుకెళ్ళి దర్శనం చేయించారు. ఇంతేనండి వీడియో. మళ్ళీ వస్తాను ఇంకో వీడియోతో. శ్రీమాత్రే నమః.